అందరికీ శుభాభినందనలు. ధనుస్సు రాశి వాళ్ళకి ఫలితాలు అంటే మనం జూన్ 2026లో గడుపెట్టేశాం. ఈ జూన్ నెలలో మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, గ్రహాల అనుగ్రహంపై మీపై ఎలా ఉంటుంది, మీరు ఎదుర్కోబోయే సవాళ్ళు ఏంటి, అందుకోబోయే విజయాలు ఏంటి, ఎలాంటి దాపరికాలు లేకుండా చాలా స్పష్టంగా మనసు విప్పి చెప్తాను, వినండి. ఏంటంటే ఈ జూన్ నెల మీకు ఎన్నో ఆశ్చర్యాలను తనలో దాచి ఉంచింది. అసలు ముందుగా ఈ రాశి ఫలాల్లో మీకుండే ప్రాథమిక లక్షణాలేంటో ముందు తెలుసుకుందాం. అంటే మీ మైండ్ సెట్ ధనుస్సు రాశి వాళ్ళది గుర్తొచ్చేది వాళ్ళ నిజాయితీ, అంతులేని ధైర్యము, సాహసము, కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన, అగ్నితత్వానికి చెందిన రాశి కావచ్చు. సాక్షాత్తు గురుగ్రహం బృహస్పతి ఆధిపత్యంలో ఉన్నాడు కాబట్టి పుట్టుకతోనే ఒక రకమైన అద్భుతమైన నాయకత్వ లక్షణాలు, విశాల దృక్పథాన్ని కలిగి ఉంటారు. ఏదైనా పని అనుకుంటే దాన్ని సాధించే వరకు నిద్రపోరు. ఒక్క బాణం ఎక్కుపెట్టి వదిలితే ఎంత సూటిగా వెళ్ళి కరెక్ట్గా టార్గెట్ కొడుతుందో అలా మీరు ఉంటారు. మీ లైఫ్ సూటిగా మాట్లాడతారు, ఉన్నది ఉన్నట్లుగా ముఖం మీదే చెప్పేయటం మీ నైజము. మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఒకటి మాట్లాడే దాపరికాల వ్యవహారాలు మీ దగ్గర చెల్లవు. ముక్కుసూటితనము, నెగిటివ్ ఫీలింగ్లోకి వెళ్ళనివ్వదు. మీరు లోపల కల్మషం లేని వెన్న వంటి మనస్సు. కొత్త ప్రదేశాలు చూడటము, అడ్వెంచర్స్ ప్రయాణాలు చేయటము, సంస్కృతిలో తెలుసుకోవటము మహా ఇష్టం. ఏదైనా సాధించగలనే ఫుల్ ఎనర్జీతో, కొండంత ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లే మనస్తత్వం ఇది. ఈ 2026 జూన్ నెలలో మీకు ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయంటే, ప్రధాన గ్రహమైన రాహువు 3వ ఇంట్లో ఉన్నాడు, అంటే భాతృస్థానంలో. అలాగే దేవుడు లాంటి గురువు 8వ ఇంట్లో సంచరిస్తున్నాడు, అష్టమంలో. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం గురుడు 8వ ఇంట్లో ఉండడం కాస్త ప్రతికూల వాతావరణాన్ని కలిగిస్తుంది, మీకు కొన్ని సవాళ్లు విసురుతోంది. ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉందండి. కర్మలకి వృత్తికారకుడైన శనీశ్వరుడు 2, 3 ఇంట్లో అధిపతిగా ఉన్నాడు. మీ నెలలో 3వ ఇంట్లోనే కొనసాగుతాడు. మీకు చాలా చాలా అద్భుతమైన, అత్యంత అనుకూలమైన స్థానం అని చెప్పవచ్చు. శని మీకు కొండంత అండగా నిలబడతారు. మరోవైపు కేతువు 9వ ఇంట్లో ఉండటము కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే మీకు కొన్ని గ్రహాలు అద్భుతమైన పాజిటివ్ ఫలితాలు ఇస్తుంటే మరికొన్ని గ్రహాలు కొద్దిగా టెన్షన్ పెడుతూ బ్యాలెన్స్ చేస్తున్నాయి. ఓవరాల్గా గ్రహ ప్రభావం వల్ల జూన్ నెలలో మీకు మానసిక బాధ అధికంగా ఉండే అవకాశాలు కొట్టిపారేయలేము. కొన్ని విషయాలు మనసు కాస్త ఆందోళనకు గురవుతుంది, కానీ అన్ని విషయాలను బ్యాలెన్స్ చేసుకునే మీ మనోధైర్యము, నిక్కచ్చితనమే మీకు ఈ నెలలో శ్రీరామ రక్ష. ఇక ఉద్యోగము, వ్యాపార రంగాల గురించి మాట్లాడుకుంటే, వృత్తి వ్యాపార విషయాల్లో మీకు సామాన్య ధనప్రాప్తి యోగంలో కలిగిస్తుంది. 3వ ఇంట్లో ఉన్న కెరియర్ ప్లానెట్లు మీకు నెలలో కెరీర్ పరంగా ఎక్కడా లేని ధైర్యాన్ని, స్థిరత్వాన్ని ఇస్తాడు. మీరు చేసే పనుల్లో ఒక అద్భుతమైన ప్రోగ్రెస్ను చూస్తారు. వెనక్కి తిరిగి చూసుకునే పని ఉండదు. మీ కష్టానికి తగ్గ గుర్తింపు, బహుమతులు, ఆఫీస్లో ఇన్సెంటివ్స్ ఖచ్చితంగా లభిస్తాయి. ఇక మీ కుటుంబము, ప్రేమ, వైవాహిక జీవితం విషయానికి వస్తే ఈ నెలలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు అని చెప్పాలి. ఇంట్లో కుటుంబమునందు కలతలు వచ్చే అవకాశం ఉన్నది. 8లో ఉన్న గురుడు ప్రభావం వల్ల మీ భాగస్వామితో, మీరు ప్రేమించిన వారితో సరైన అండర్స్టాండింగు, మెయింటెనెన్స్ లేకపోవచ్చు. మీరు చూపించే ప్రేమ వారికి అర్థం కాకపోవచ్చు, అంటే అపార్థం చేసుకునే అవకాశం ఉన్నది. పాత మ్యూజిక్ చక్కగా వింటూ కాలక్షేపం చేస్తారు, కాకపోతే మీకు కొంచెం ఆ చార్మ్ మిస్ అయినట్టుగా అనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలకి, వివాదాలకి, ఆర్గ్యుమెంట్స్కి దిగుతారు, సిల్లీ ఆర్గ్యుమెంట్స్కి దిగుతారు. ఒకవేళ మీలో ఈ నెల కొత్తగా పెళ్లి చేసుకోవాలని మ్యారేజ్ ప్లాన్ చేస్తున్న వారు ఏమైనా ఉంటే కొంచెం పోస్ట్పోన్ చేసుకోవటమే మేలు. అలాగే మీ ఎఫర్ట్ చూసి అధికారులు ఆశ్చర్యపోతారు. మీకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ని, ఒక రెమ్యూనరేషన్ని కూడా క్రియేట్ చేసుకుంటారు, రెప్యుటేషన్ని కూడా. ముఖ్యంగా మీకు కొత్త ప్రాజెక్టుల మీద విదేశాలకు వెళ్ళే అవకాశాలు లేదా విదేశీ ప్రాజెక్టులు దక్కే అవకాశాలు చాలా బలంగా కూడా సూచిస్తున్నాయి.
కేతువు 10వ ఇంట్లో ఉన్న ప్రభావం వల్ల కెరీర్లో ప్రయాణాలు ఎక్కువ ఉంటాయి. వృత్తిలో మీ జ్ఞానము విజ్ఞానము అమాంతం పెరుగుతాయి. మీకు గనక సొంత బిజినెస్ చేస్తూ ఉంటే కాంపిటీటర్స్కు దిమ్మ తిరిగేలా వాళ్ళని ఎదుర్కొని భారీ లాభాలు సాధిస్తాయి. పార్ట్నర్షిప్ వ్యాపారాలు కూడా ఈ నెలలో సక్సెస్ అవుతాయి. ఓవరాల్గా చూసుకుంటే లాభాలు ఉన్నాయి కానీ శ్రమ ఉంటుంది దాంట్లో. ఎంత కష్టపడితే అంత కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుంది. ఫిజికల్ ఎఫర్ట్ పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి, డబ్బు వ్యవహారాల గురించి, ఫైనాన్షియల్ స్టేటస్ గురించి కనుక తెలుసుకుంటే గురువు 8వ ఇంట్లో ఉండటం వల్ల మీకు కాస్త ఆర్థిక ఇబ్బందులు వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. డబ్బు రాక అనేది అంత స్మూత్గా కన్సిస్టెంట్గా రాకపోవచ్చు. ఖర్చులు అమాంతం పెరుగుతాయి. సేవింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. కేవలం మోడరేటెడ్గా మాత్రమే డబ్బులు మిగులుతాయి. కొన్నిసార్లు మీ కమిట్మెంట్ వల్ల, అవసరాల వల్ల బయట తెలిసిన వ్యక్తుల దగ్గర కానీ, బ్యాంకుల దగ్గర కానీ అప్పు చేయవలసిన పరిస్థితి కూడా వస్తుంది. అంటే తలవని తలంపుతో ధన వ్యయం జరుగుతుంది. అంటే అసలు ఏమాత్రం ఊహించని విధంగా సడన్గా అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ అవుతుంది. డబ్బు వచ్చే మార్గాలను పెంచే ప్రయత్నాలు చేసుకోవాలి. మీకు ఏదైతే మీ కుటుంబంలో కోసమే డబ్బు ఖర్చు పెడుతున్నారో అక్కడ ఇష్టం వచ్చినట్లు డబ్బులు ఖర్చు చేయకుండా 1కి 10 సార్లు అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసుకుంటూ బడ్జెట్ పద్మనాభంలాగా ఉండాలి. ఇక మీ ఆరోగ్యం విషయానికి వస్తే జూన్ నెలలో మీ ఆరోగ్యం పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. గురువు 8వ ఇంట్లో ఉండటం వల్ల థ్రోట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఒబెసిటీ సమస్యలు కూడా ఏర్పడతాయి. కంఫర్ట్ లెవెల్స్ కొంచెంగా తగ్గుతాయి. జంక్ ఫుడ్ని మానేయండి. సమయానికి ఆహారం తీసుకోండి. సమీకృత ఆహారమే తీసుకోండి. దానివల్ల ఇవన్నీ రెక్టిఫై అవుతాయి. కేతువు 9వ ఇంట్లో ఉండటం వల్ల మీలో ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శక్తి కూడా కాస్త తగ్గుతుంది. స్ట్రెస్ పెరుగుతుందని నేను అనుకున్నాం కదా, దానివల్ల ఇన్కమ్ బాగానే వస్తుంది కానీ ఇన్కమ్కి అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ తోడవుతోంది. దీనివల్ల ఏంటంటే ఈ తిండి మీద ఈ ఆలోచనలు ప్రభావం చూపిస్తాయి. 3వ ఇంట్లో శని అనుకూలంగా ఉండటం వల్ల మిమ్మల్ని పెద్ద అనారోగ్య సమస్యల దరిదాపుల్లోకి వెళ్ళనివ్వదు. చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఎదురైనా అవన్నీ మేనేజబుల్ ప్రాబ్లమ్స్గానే ఉంటాయి, రికవరీ అయిపోతాయి. రాహువు మీ ప్రేమకు సపోర్ట్ చేసినా కూడా 8లో ఉన్న గురుడు మాత్రం పెళ్లి విషయంలో, రిలేషన్స్తో ఖచ్చితంగా కొంత క్రష్ తయారు చేస్తాడు. ఎవరితోనూ అనవసర వాదాలకు దిగకుండా ఉండటం మేలు స్పౌస్తో. ఓవరాల్గా నెల మొత్తం ఒకసారి సమ్మరైజ్ చేసుకుంటే జూన్ నెలలో మీకు తలపెట్టిన కార్యాలు సామాన్య ఫలితాలు ఇస్తాయి. మీరు ఒక పని మొదలు పెడితే అది సూపర్ డూపర్ హిట్ అవ్వకపోయినా ఒక మోస్తరు యావరేజ్గా సక్సెస్ రేట్ అయితే ఫస్ట్ క్లాస్లో ఉంటుంది. మీరు అనుకున్న కార్యక్రమాలు సాధిస్తారు. కొన్నిసార్లు మీ ప్రయాణాల పట్ల కొంచెం అలర్ట్గా ఉండవలసిన అవసరం ఉంది. మీకు ఉపయోగపడని ప్రయాణాలు, వేస్ట్ ట్రావెల్స్ చేస్తారు. మీ టైం, మీ ఎనర్జీ రెండు వేస్ట్ అయ్యే పనులు వీలైనంత దూరంగా ఉండండి. ప్రతి పనిలోనూ 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకుని క్లారిటీ వచ్చాక మాత్రమే ముందడిగేయండి. ఇక ఫైనల్గా ఈ ప్రతికూల గ్రహ ప్రభావం తగ్గించుకోవటానికి, మీ అదృష్టాన్ని మరింతగా పెంచుకోవటానికి మీరు చేయవలసిన అద్భుతమైన పరిహారాలు ఇప్పుడు చూద్దాం. గురువారం నాడు పేదవారికి అన్నదానం. చక్కగా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఇంత గిన్నెలో అన్నం తీసుకెళ్తే శుభ్రంగా అందరూ తింటారు. అలాగే ఓం శ్రీ గురవే నమః అని గురు ప్రార్థన చేయటం కానీ, చక్కగా దత్తాత్రేయ స్తోత్రం చేసుకోవటం కానీ చేయటం వల్ల మీకు ఈ ఆటంకాలన్నీ తొలగుతాయి. అలాగే శనగలు దానం చేయటం వల్ల కూడా, అంటే నివేదనగా గుళ్ళల్లో ఇవ్వటం వల్ల ఉపయోగపడుతుంది. జాతకం అనేది మనకు ఒక గైడెన్స్ మాత్రమే, ఒక మ్యాప్ లాంటిది. స్వయం కృషి, మన నమ్మకం మనల్ని ఎప్పుడూ కాపాడతాయి. అస్సలు భయపడకుండా ఏదైతే మీకు ధైర్యము, సాహసము, ముక్కుసూటిగా వెళ్ళే లక్షణం చూసారా,
ఆ ఒక్క లక్షణాన్ని సిన్సియర్గా హానెస్ట్గా మీరు ఫాలో అయితే ఈ చిన్న చిన్న ఒడిదుడుకులన్నీ కూడా సమస్య పరిహారం అవుతుంది, కష్టం పెరుగుతుంది, ఆదాయం వస్తుంది, కానీ అనవసరమైన ఖర్చులు వస్తాయి. వీటిని గుర్తు పెట్టుకుని ముందుకు వెళితే ఈ నెలలో మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అని ఆల్ ది బెస్ట్ చెబుతూ లోకా సమస్తా సుఖినో భవంతు.